సినిమాలు చేస్తున్నావా నేను? సినిమాలు చేస్తున్నామా, రిలీజ్ కున్నాయి. ఒక 6 మూవీలు చేసిన, దాంట్లో ఒకటి ఇంకా 2 రిలీజ్ కున్నాయి, ఇంకా 4 మూవీలు షూట్ నడుస్తున్నాయి. ఇటు ఇక సినిమాలు కూడా పట్టినావు మంచిగా. ఎట్లా నీకు ఫోన్ చేసి ఆ బల్వీర్ సింగ్ నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా మాట్లాడతారా? అంటే అట్లుండదు మా బేసిక్ గా. చాలా మంది అనుకునే విధానం ఏంటంటే మనకు ఫోన్ చేసి ఇట్లా బల్వీర్ సింగ్ నీతో సినిమా చేద్దామని అని అన్నారు. బట్ ఇట్స్ బీన్ టైమ్ వస్తుంది, అది కూడా జరుగుతుంది. అమ్మవారి దయ, మీ అందరి ఆశీర్వాదం. మనల్ని అడుగుతారు అనమాట అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు కాల్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది, ఇట్లా కొన్ని దానికి నేను ఆడిషన్కి వెళ్తుంటా. ఆడిషన్లు చేసి అందులో ఓకే అయితే మళ్ళీ సినిమాలకు కొన్ని ఏమో కాల్ చేస్తారు, ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందండి మీరు చెయ్యండి బాగుంటుంది అని చెప్పి పిలుస్తారు. కొన్ని వాటికి నేనే వెళ్తా ఆడిషన్కి, వెళ్ళి ఆడిషన్ ఇస్తే వాళ్ళు కూడా కాల్ చేసి పిలిచి క్యారెక్టర్ వేయడం జరుగుతుంది. ఇప్పటికైతే 6 అయినాయి. అంటే లేదు మా, నేను మొత్తం నేను చేసిన సినిమాలు ఒక 16 మూవీస్ ఏమో చేసిన. ఇప్పుడు చేసేటివి చెప్తున్నా. ప్రజెంట్ నేను చేసిన మూవీస్ ఏంటంటే డియర్ కామ్రేడ్ చేసిన, డియర్ కామ్రేడ్, జార్జ్ రెడ్డి, సవారీ, తెల్లవారితే గురువారం, లింగోచా, ఇంకా మొన్న రీసెంట్గా చేసిన మట్టి కథ అని మూవీ చేసిన. కనకవ్వ వీళ్ళందరం కలిసి చేసాం. శేఖర్ అన్న క్యారెక్టర్ చేసిన, అది మంచి అప్రోచ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. నడుస్తున్నాయి. ఇంకా చాలా మంది వెబ్ సిరీస్ చేసిన. ఇప్పటి వరకు అయితే ఇట్లా మంచిగా పాటలు పాడుకుంటా ఇటు యాక్టింగ్ కూడా చేస్తున్నావు. యాక్టింగ్ చేస్తున్నా, సాంగ్స్ పాడుతున్నా, రాస్తున్నా, డైలాగ్స్ రాస్తున్నా. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ అందరి ప్రేమ అనురాగం వల్ల మంచిగా నడుస్తుంది. అన్న ఫలక్నామా మీద పాట పాడినావు, అమ్మవారి మీద గాని అట్లా, అది చాలా ఫేమస్ అయింది. ఇంకొకటి గజులు తెచ్చిన మామయ్యారి గజులు తెచ్చినరా, ఇక మొత్తం పాడితే జనాలు చూడలేరు నన్ను, కానీ నువ్వు పాడితే నాకు విన బుద్ధి అవుతుంది. అది కూడా లైవ్ విన బుద్ధి అవుతుంది. ఏమంటావు? ఫలక్నామా కాళికామాతది నేను పాడినా, అది రాసింది కపిల్ అన్న అని అన్న రాసిండు. దానికి నవీన్ జే మ్యూజిక్ చేసిండు. దానికి డిఓపి వచ్చేసి చోటు అని ఒక అతను చేసిండు. మరి ఆ పాట షురు చేసేసే ఇక. ఫలక్నమ కాళికమ్మ కన్నెర్రాజేయకమ్మ కళ్ళు సాక వస్తమమ్మ కంటి దీవెనియవమ్మ కత్తి సేత వడితివమ్మ కాలి గజ్జ గడిదివమ్మ కారు మబ్బులొనికెనమ్మ కాటిలో కొలు ఉన్నవమ్మ అవతారమెత్తినావు అఖిలాండ మేలినావు ఆదిశక్తివైనావు దుష్టుల తెగ నరికినావు కాళికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా కాలి గజ్జలు గట్టంగా పోతారాజులు సిందాడంగా. మంచిగా ఉందన్న. ఎందుకంటే కాళికమ్మకి ఎక్కువ పూజలు జరిగేదంటే అమాస నాడు కదా, అమాస నాడు ఎక్కువ మంది పోతారే. అంటే అమాస రోజు కూడా జరుగుతాయి, రెగ్యులర్ కూడా పూజలు జరుగుతాయి. అమాస రోజు ఏంటంటే కొంచెం అమ్మవారికి అభిషేకాలు అవన్నీ రెగ్యులర్గా అభిషేకాలు జరుగుతుంటాయి. అమాస అనేది కొంచెం మంది అట్లా వాళ్ళు అట్లా అమాస అనేది ఊహించుకున్నారు కాబట్టి ఎవ్రీడే పూజలు అయితే అమ్మవారికి. మరి దర్శనం చేసుకున్నావా లేదా? చేసుకున్నా, ఖచ్చితంగా చేసుకున్నా. పాట రిలీజ్ అయినాకనా రిలీజ్ కాకముందా? రిలీజ్ అంటే బేసిక్ గా ఫలక్నామా కాళికామాత అక్కడ దర్శనము నేను వెళ్ళిన, ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారికి ఇక్కడ పాట చేద్దాం అనిపించి పాట చేసిన. అక్కడ పవన్ అని ఉంటాడు, పూజారి పవన్ అని ఉంటాడు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేసిండు. అక్కడ ఉన్న ఎవరైతే పూజ పవన్ వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసిండు. అప్పుడు సాంగ్ చేసేటప్పుడు చాలా సపోర్ట్ చేసింది. దాన్ని కొరియోగ్రఫీ కూడా రామన్న చేసిండు. అక్కడ ఉన్న కొంతమంది అఖిల అనే డాన్సర్స్, వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, ఆ చెల్లె వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసారు. అక్కడ ఉన్న అందరూ కూడా చాలా సపోర్ట్ చేసారు ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు. అట్లా ఈ ఫలక్నామా కాళికామాత సాంగ్ పాడడం జరిగింది, అక్కడ షూట్ చేయడం జరిగింది. అందరు ఇంకోటి ఏంటంటే జోగిని వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు నాకు. రాధిక గారు కావచ్చు, జోగిని రాధిక, నిషా క్రాంతి గారు బోనాలు ఎత్తారు, బంగారు బోనం కాళికామాతకి, మన సికింద్రాబాద్ బోనాలు. ఈ బోనాలు అప్పుడు నువ్వు పోతరాజు గెటప్ కూడా ఎత్తావు కదా, ఆ స్టోరీ అంతా చెప్పింది మన పోషమ్మ. అవునా? అంతా చెప్పింది. ఇక నిన్న అడుగుదాం అనుకున్నా కానీ అదే చెప్పంగా ఈయన బుద్ధి అయింది. ఇక నాకు మంచిగా చెప్పింది, ఇట్లా పూస గుచ్చినట్టు చెప్పింది తెలుసా, మంచిగా అనిపించింది. చాలా ఇష్టం ప్రకారమే ఎత్తున్నావు అట కదా. నాయనకి ఇష్టం, నాయనకి ఇష్టం అని వేయడం అట్లా స్టార్ట్ చేసిన. ఇక అమ్మవారి ఆశ్రమం తోటి రెగ్యులర్ చేస్తున్నా. ఇక అమ్మవారు ఎప్పటివరకు వేయించుకుంటే అప్పటి ఏడాది ఎత్తానో లేదా? మరి ఎత్తావు, ఖచ్చితంగా వేస్తా. ఎన్ని గంటలు పడుతుంది ఇట్లా గెటప్ వేసేనికి? పోతరాజు అడిగానికి ఈజీగా ఒక 2-2.5 hours పడతారు. అంటే పసుపు పెట్టడానికినే మనకు దాదాపు, అంటే పసుపు పెడతారు కాబట్టి నీట్గా మొత్తం బాడీ అంతా పెట్టాలి కాబట్టి పసుపు పెట్టడానికే ఈజీగా 1 hour పడుతుంది. పెద్దవి ఏం చెప్పిందంటే పోతరాజు గెటప్ ఎత్తే ఇన్ని పాల సుక్కలు తాగుడో లేకపోతే నీళ్ళ సుక్కలు తాగుతారు గంతే అన్నది. మరి నువ్వు? అంటే నేను కూడా అదేమా, నేను మిల్క్ తాగుతా లేకపోతే ఉపవాసంతో కూడా ఉంటా. ఈసారి నిన్న పోతరాజు గెటప్ లో నాకు చూడబుద్ధి అవుతుంది, మరి పిలువు సరేనా? అత్త 100% మా వాళ్ళందరినీ పట్టుకొని అత్త ఎగురుదా. ఖచ్చితంగా. సరే మరి
ఇప్పుడు నా కోసం గాజులు తెచ్చిన మామయ్యారి గాజులు తెచ్చిండ్రా పాట షురు అయ్యి. గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెచ్చేనే, గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెచ్చేనే, గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెచ్చేనే, గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెచ్చేనే. గాజులు తెప్పిస్తా చేతికి ఏయిస్తా, గాజులు తెప్పిస్తా చేతికి ఏయిస్తా. నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు. కమ్మలు తెచ్చిన మామయ్యోరి కమ్మలు తెచ్చేనే, కమ్మలు తెచ్చిన మామయ్యోరి కమ్మలు తెచ్చేనే. కమ్మలు తెప్పిస్తా చెవులకు ఏయిస్తా, కమ్మలు తెప్పిస్తా చెవులకు ఏయిస్తా. నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు. కడియాలు తెచ్చిన మామయ్యోరి కడియాలు తెచ్చేనే, అర్రే కడియాలు తెచ్చిన మామయ్యోరి కడియాలు తెచ్చేనే. కడియాలు తెప్పిస్తా కాళ్ళకు ఏయిస్తా, కడియాలు తెప్పిస్తా కాళ్ళకు ఏయిస్తా. నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు. వడ్డనం తెచ్చిన మామయ్యోరి వడ్డనం తెచ్చేనే, అర్రే వడ్డనం తెచ్చిన మామయ్యోరి వడ్డనం తెచ్చేనే. వడ్డనం తెప్పిస్తా నడుముకు ఏయిస్తా, వడ్డనం తెప్పిస్తా నడుముకు ఏయిస్తా. నీకు నచ్చకుంటే ఎట్లా, నీకు నచ్చకుంటే ఎట్లా, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు. ఇటు కడియాలు, వడ్డానము, గాజులు, షోల దుద్దులు, అబ్బా అన్ని మంచి ఇట్లా పూజకు వచ్చినట్టు ఇట్లా క్లారిటీగా పాట వాడినావు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ పాట ఎప్పుడు వాడినావు అసలు? నేను ఇది వాడి కూడా ఒక 5 years అవుతుంది. అప్పుడు చాలా ఫేమస్ అంటే ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోయింది. నీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎట్లా ఏమంటారు ఊపుతున్నావో అట్లా పాటలన్నీ ఊగుతున్నాయి నాకు అన్నమాట. హ్యాపీనెస్ ఏంటంటే ప్రతి బోనాల పండుగ కావచ్చు, గణేశన్ పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, ఇంకా మన దివాళీ పండుగ కావచ్చు, సదర్ పండుగ కూడా కావచ్చు, ప్రతి పండుగకి ఈ పాటలు పెడుతుంటారు ప్రతి గల్లీలో. నాకు ఈ హ్యాపీనెస్ ఏంటంటే ఆ పాటలు పెట్టుకుని ఆడుకుంటే చాలా మంది వీడియోలు పంపిస్తుంటారు. ఈ శీలం కట్ట కింద కావచ్చు, మల్లెమల్ల కావచ్చు, బోరబండ బోనాలు కావచ్చు, ఇవన్నీ చాలా మంది పంపిస్తే హ్యాపీ అనిపిస్తుంటది. వాళ్ళు అంత ప్రేమ చూపిస్తారు కాబట్టి మనం ఈడున్నాం. అరే మనమే కాదు జనాలు కూడా మస్తు మంది మనల్ని ఆదరిస్తున్నారు అని ఆశీర్వాదం అనుకోవాలి. అంతే 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 బికాస్ ఆఫ్ ఆశీర్వాదం.